సో హలో గాయ్స్, ఈరోజు గేమ్ ప్లే వీడియోలోకి మీకు స్వాగతం. ఈరోజు మళ్ళీ నేనైతే ఫ్రీ ఫైర్ అయితే ఆడబోతున్నాను. మన నిసర్గడు అయితే వచ్చాడు. మన వాళ్ళు మిల్లులో దిగుతున్నారు. మిల్లులో దిగేసి కొట్టించేసుకుంటారేమో, కట్టించుకుంటారో పడతారో చూద్దాం. నేనైతే నేను చూసుకోలేదు మిల్లు దిగుతారని కూడా తెలియదు నాకు. అందుకని చెప్పి నేను ఒకటి పక్కకి దిగుతున్నాను. మిల్లు పక్కే దిగితే అదే చచ్చిపోయినందుకు రివే వచ్చేయడమే. చచ్చిపోకుండా కూడా అయితే ఏమన్నా ఏం చేయలేం మనం. అండ్ నిసర్గడు ఒకటి నాక్ చేసాడు. ఇప్పుడు నాక్ చేసి నాక్ అయిపోయాడు. చూడండి, ఇప్పుడు రివే అమ్మని అడుగుతున్నట్టు మళ్ళీ ఇంకొకటి నాకు అయిపోయాడు. ఇప్పుడు మనతో పాటు మీరు అందరూ ఒకటేనేటి మూడోవాడు కూడా నాకు అయిపోతాడేమో ఈసారి. మూడోవాడు అయితే నాకు వేయాలి రేటే ఇక్కడ రివే అవుతుంది. కానీ మనం తేట కదా, మనం రివే ఇచ్చుకుందాం. మనకి అదే గార్డియన్ ఇంట్లో అచీవ్మెంట్ పెరుగుద్ది. అది మూడోవాడు కూడా నాకు ఇంతే. నన్ను అప్పటిని వదిలేసి మొత్తం అందరూ చచ్చిపోయాను. నేను చచ్చిపోమంటే చెప్పనమాట. ఇప్పుడు వెళ్ళి నిసర్గడికి రివే ఇచ్చేద్దాం ఫస్ట్. ఎందుకంటే నిసర్గడు ముఖ్యం మనకి. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. నేను వాళ్ళ ర్యాండమ్స్తో ఆడుతున్నాను. అందుకని చెప్పి నిసర్గడే ముఖ్యం. నిసర్గడికి రివే ఇస్తున్నది. ఇప్పుడు కళ్ళలు కూడా ఏరుకోకపోయినా మళ్ళీ బయటకు వచ్చి టోకెన్లు కొట్టాను ఉంది. ఇప్పుడు కళ్ళలు ఏరుకున్నాం. అందరూ నేను వీడియో చేస్తున్నా చింటూ రూపాయలు అందరూ అడుగుతుంది. ఇక్కడ దీని పేరు మర్చిపోయింది. వించెస్టర్స్ MP5 దీని వేద్దాం. మీకు మొత్తం డల్. ఇక్కడ స్క్రాప్ తప్ప ఏం లేదు. ఇక్కడ మొత్తం స్క్రాప్ దొరుకుతుందంటే మనకి ఇక్కడ వాళ్ళకి రివే అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది రివే. వాళ్ళకి అందరూ దిగేసారు కాబట్టి ఇప్పుడు మనం లూట్ సాఫీగా ఎరుకోవచ్చు. ఓకే, ఇక్కడ చెక్క బిల్డింగ్లో ఏమన్నా చూద్దాం ఫస్ట్. చెక్క బిల్డింగ్ తర్వాత టవర్ వేసుకుందాం. చెక్క బిల్డింగ్లో లెవెల్ 3 వెస్ట్ ఉంటుంది. అదొకటే నాకు కావాలి, అందుకని అంతే. ఓకే, ఈ బిల్డింగ్ టవర్లోకి వెళ్దాం. బా సడన్ ఎంట్రీ కాదు, అక్కడే ఉన్నాడు కానీ నేను చూసుకోకుండా వెళ్ళిపోయింది అంతే. కోడేసి ఉన్నా నిసర్గడు వచ్చి కొట్టిద్ది. నిసర్గడు వచ్చాడు లోపలికి. ఏం వెళ్ళారా బాబు దగ్గర లూటు. అది అసలు ఏం లేదు లూటు. చిన్నగా లూటు వేస్ట్ ఆడిని కొట్టి. ఓకే, కేసీ క్యారెక్టర్ స్కిల్ పెట్టుకున్నాం మీద ఇద్దరం. ఇప్పుడు ఇద్దరం కలిపి వేసుకున్నాం కేసీ క్యారెక్టర్ స్కిల్. ఓకే, పీక్కి వెళ్దాం. అలాగా పీక్లో ఎనిమిస్ ఉంటే అలా కూడా వెళ్తాం. పీక్లాగా వేద్దాం వాళ్ళకి. ఓకే, మనవాడు వెళ్ళిపోతున్నాడు పీక్కి. నెంబర్ 4 వెనకాల ఫుట్ పడి నెంబర్ 2 మీద. నెంబర్ 4 నాకైతే ఉప్పు పైన ఎనిమిది ఉన్నాడు కన్ఫామ్గా. అమ్మని కిల్ అయిపోయింది. వాళ్ళు కొట్టేసుకుంటారులే కిల్. నెంబర్ 2 కిల్ వెళ్ళిపోయింది అంతే. కొట్టేసేదాన్ని షర్ట్ మ్యాన్ కిల్ పోయింది. నాది కాకపోయినా కిల్ పోయింది. ఇంకొకటి వచ్చాడు. మనోడిని కొట్టినాడు అనుకుంటా. వస్తున్నాను కొడతాను. ఆగురా పారిపోయాడు. వచ్చాడు మ్యాన్. ప్లేన్ ఎక్కేసి పరిగెట్టే ఈరోజు ఆడ పరిగెట్టలేదు. తీసుకుంది. ఆడుంటే ఆడు ఓడేద్దాం. ఆడేది కనపడతాడు మన కింద. మాయమైపోయి అంటే లాంగ్ రేంజ్ బాగా డిస్టెన్స్ ఎక్కువ అయిపోయింది కాబట్టి మాయమైపోయి మనిషి దొంగ వచ్చినాడు. ఆడిని వదలను. అటు వెళ్ళినా వచ్చి వెళ్ళి తిప్పించి కొడతాను. తిరిగి నేను పర్లేదు. ఆడు ఎంత దూరం తిప్పితే అంత దూరం వెళ్తాను. ఆడు లెఫ్ట్ వెళ్ళాడు, రైట్ వెళ్తాడు. ఎందుకంటే అటు రైట్ వెళ్ళాడు. వెహికల్ కూడా తీసుకెళ్ళలేదు. వెహికల్ తీసుకెళ్ళి ఉంటే నా స్పీడ్ వెళ్తూ కదండి. అనుకున్నా జిప్లైన్ ఎక్కించాడు. ఓకే, జిప్లైన్ ఎక్కి జంప్ అయిపోయాడు. మనం ఎలాగన్నా కొట్టాలండి. కొట్టకపోతే పొరుగు పోద్ది. నిసర్గడు పొరుగు పోద్ది. ఓకే, నిసర్గడు కూడా ఫాలో అయిపోతున్నాడు వెనకాల. నన్ను డిసిప్లిన్ అయిన బట్టి సంతోషాలోనే ఇక్కడ రివ్యూ ఇవ్వడానికి వెళ్ళి ఉంటాడు. ఆడ లాస్ట్ టీమ్మేట్ అనుకుంటున్నాను. ఎందుకంటే టీమ్మేట్స్ ఉండుంటే నా మీద రెస్ట్ వచ్చి నన్ను కొట్టేవాడు. కొట్టించుకున్నా సరే కొట్టి వెళ్ళిపోతున్నాడు. లేదు ఆంగా ఉన్నాడు. నేను ఇక్కడ ఉన్నాడు. నేను రివేకి వెళ్తాను. చెప్పాను రివేకి వెళ్తాడని. హెడ్ షాట్ కనెక్ట్ అవ్వలేదు. ఇంక బాడీ దింపేసుకుని చెప్పాను. టీం అయిపోతుంది. చెప్పాను లాస్ట్ టీమ్మేట్ అని. లాస్ట్ టీమ్మేట్ కాకపోతే మన మీదకి రెస్పెక్ట్. నేను లాస్ట్ టీమ్మేట్ అన్నా వెళ్ళిపోతాను. లేదు వాళ్ళకి రివే ఇవ్వకుండా. వాళ్ళకి రివే ఇవ్వాలని ఉండదు నాకు అసలు. ఓకే, ఇప్పుడు ఇది వార్ చెస్ట్లో ఉందో చూద్దాం. ఈ వార్ చెస్ట్లో చేసేస్తాం. షర్ట్ మ్యాన్ వాడి జోన్లో ఫ్లాష్ మ్యాన్లో వెళ్ళిపోతుంది. వచ్చింది అట్లా వచ్చినట్టు ఉండొచ్చు కదా నా కోసం. తోడుగాని ఉండడు, వెళ్ళిపోయాడు. ఓకే, అందరూ మెసేజ్ పెడతానే ఉంటారు ఇన్స్టాలోని. అన్నీ సరిపోయినాయి. ఇప్పుడు బాగుందన్నా. ఇక్కడ మీరు ఎమోట్లు వేసుకుంటున్నారా? సరిపోయింది. మీరు ఎమోట్లు వేసుకుని ఎమోట్లు నువ్వులు కూడా వేసుకుంటే అది ఆటో బాగా వచ్చాడు.
ఆ బాబాయ్ కదా ఇటు బాబాయ్ ఆటో తీయట్లేదు, ఇద్దరే బాబాయ్ ఎక్కింది ఆటో, ముగ్గురు కాదు. డ్రైవర్ మారాడు, ఎవరు ఆటో కలిసాడు బాబాయ్. ఏటు బాబాయ్ ఆటో కలిసి ఏటో వెళ్ళి నాకన్నా తీటగల్లో ఉన్నాడు, ఆటో కలిసాడు. ఓకే ముందుకు వెళ్దాం. ఇక్కడ ఆర్టిస్ట్లో ఏమన్నా చూద్దాం. ఒరే మీకు ఏమన్నా నేను ఏమన్నా మీ జిలేబీలు అట్టుకొని ఎట్లా వెనకాల వచ్చేస్తున్నారు పరిగెట్టుకుని, జిలేబీలు అట్టుకొని అలా రాత్రి లేకపోతే మొత్తం ముగ్గురు వచ్చేసి ఏదో లూటు దాంట్లో లూట్ అంటే దూపేస్తున్నారు, వెనకాల పరిగెట్టుకుని వస్తారు. ఓకే ఇక్కడ దొరికింది, దీని పేరు మర్చిపోయింది, సూపర్ మెడికిట్. ఎస్ పేర్లు మర్చిపోతున్నాను, గేమ్ చాలా రోజులైంది కదా ఆడి వాయిస్ ఇచ్చి మళ్ళీ. ఓకే ఇక్కడ ఎనిమిస్ ఉన్నారు, ఒకడో ఉన్నట్టున్నారు. చూద్దాం పైన ఉంటాడా పైకి అవుతున్నాడు, కింద ఉంటాడు, కింద ఉన్నాడా? ఎస్ కింద ఉన్నాడు. ఈ గ్లోవల్ డ్రాప్ గ్లోవల్లా కనపడింది నాకు. ఆ కారు లోపల మిస్ అవ్వలేదు, అయిపోతుంది అంతే. 50 తగ్గింది. బా వాళ్ళు వేసుకున్నాడు, వాడి మీద రస్కలాగానే అవుతుంది. నాకు ఇల్లు ముఖ్యం, ఓడిపోయినా పర్లేదు, అవుట్ అయిపోయినా పర్లేదు, నాకు అయిపోయినా పర్లేదు, మళ్ళీ వచ్చి పడుతుంది. వాడు అక్కడి నుంచి కూడా వచ్చింది. షార్ట్కి రాని వస్తున్నాం కదా, కంగారేరా పేషెంట్. ఊరే ఆగరా వస్తున్నాను కదా, నీకు అంత షుగరే, షుగర్ ట్యాబ్లెట్ కావాలో చెప్పేస్తాను. ఇటో ఇది షుగర్ ఎక్కిపోతే అలా పడిపోతావు. ఇప్పుడు వెళ్ళి షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటారా మళ్ళీ నా దగ్గర పడ్డానికి, లేకపోతే నీ వెస్ట్ ఎగరేస్తే ఇది ఎలాగో రిపేర్ ఉన్నాయి కదా, రిపేర్ చేసేద్దాం వెస్ట్. ఓకే కింద ఎరషనల్ రూమ్లో ఎవరన్నాడు చూద్దాం. ఓకే ఎరషనల్ రూమ్లో ఒకటి బయట కొడదాం. వచ్చి స్తంభానికి అటు నుంచి వెళ్ళకుండా ఇటు నుంచి వెళ్ళిపోతున్నట్టు నాకు అర్థం కాలేదు. అంత బుర్ర గిరికుండా బుర్ర పాటలు ఎత్తుకెళ్తాను ముక్కలు. ఓకే పిలికిలు కూడా చేసుకున్నాను. దర్శనాలు లోపల ఉన్నాడు కదా, అన్నీ కొట్టాలి మనం జాగ్రత్త. దర్శనాలు లోపల మాత్రం అసలు వదలను, అంటే ఎవరిని వదలను, అన్నీ కొడతానే ఉంటాను, వదలను నేను ఎవరినండి. మరి ఏంట్రా సగం వెస్ట్గా వేస్తారో బాబు, నువ్వు ఏం మనిషి బాబు. రిపేర్ కిట్లు కూడా అయిపోయినాయి రా, నేను వెళ్దాం ఉంటాను కానీ ఈసారి వదలని వస్తాను. ఒరే మళ్ళీ అక్కడ కూడా ఇటు వెస్ట్ కొట్టున్నాను, ఇది ఇరికే కిందకి వస్తున్నాను. ఒక్క నిమిషం కొట్టకాలగా బుల్లెట్లు వేస్ట్ అప్పుడు కిందకి వస్తున్నాను. ఇచ్చాను కదా ఇద్దా కొట్టు, ఇప్పుడు కొట్టు కొట్టమంటే అలా కూడా ఎత్తారా, సగం బ్లడ్ ఎగరేస్తాడు మళ్ళీ నేడు. కొట్టేమంటే కూడా ఎత్తావా, అలా కొట్టేమంటే కూడా ఎత్తే ఇలా కొట్టించేసుకుంటావు ఇప్పుడు నా చేతుల్లోని. ఏటో ఇలా తయారయ్యారేట్రా. నాకు ఇది లూట్ బాక్స్లో ఒకటి దొరికింది, అది మీకు చూస్తే మీరు షార్ట్ అయిపోతారు. దాన్ని వాడడానికి పైకి ఎక్కాను, మరి అది వాడడం మర్చిపోయింది నేను, చాలా రోజులైంది వాడి. అందుకని చెప్పి ఇప్పుడు ఎలాగైనా టెస్ట్ చేయాలి. గెంతని కానీ అవ్వట్లేదు ఇప్పుడు, అంటే చాలా సంవత్సరాలు అయింది కదా వాడి, అందుకని చెప్పి మర్చిపోయాను నేను. ఇక్కడ ఎవడ దిగాడు అయిపోయాడు ఒకటి, ఇంకొకటి దిగింది ఏది ఇంకా స్నైపర్ టవర్లో దిగితే దొరుకుతుంది, అది అయిపోయింది. స్నైపర్ టవర్లో దిగాడు దాక్కుందాం అనుకున్నాడు కానీ అది ఒకటి పొడిహాను నేను. ఓకే ఇప్పుడు నిసర్గడు ఎక్కుతాడేమో, నిసర్గడు వెళ్తాడేమో, మరి దాన్ని వాడగలడేమో, నేను మర్చిపోయిన అలా వాడాలో. వెళ్ళాడు చూడండి. అనుకోండి గ్లైడర్ బ్యాక్ వచ్చింది గేమ్కి, అప్డేట్ వాళ్ళు తెచ్చినట్టుంది గ్లైడర్ని బ్యాక్కి. కానీ అప్డేట్ వాళ్ళు దీని వాళ్ళు తెచ్చినా సరే గ్లైడర్ మాత్రం లాస్ట్ వరకు ఉంచితే చాలు. మరి ప్రీపేర్డ్ అంటే ఎలా వాడాలో మర్చిపోయినాం. ఇప్పుడు కొంచెం రీసెర్చ్ చేద్దాం ఎలా వాడాలో, గుర్తెచ్చుకుందాం. ఒక 4 years బ్యాక్ వెళ్ళి ఎలా వాడేవాడిని గుర్తించుకున్నాం. 4 years బ్యాక్ డబుల్ జంప్ అంటే వచ్చింది చూసారా, గ్లైడర్ బ్యాక్ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది గ్లైడర్ బ్యాక్ వచ్చినందుకు మాత్రం. ఈరోజు అన్నం తినక్కర్లేదు, ఇంకా గ్లైడర్ బ్యాక్ వచ్చింది కదా. ఓకే ఇప్పుడు క్లాక్లో ఎనిమిస్ ఉన్నాయా, ఇక్కడ ఎవడో డ్రాప్ చేస్తున్నాడు. ఫస్ట్ గ్లైడర్ నార్మల్గా బయటికి తీసేస్తే సేమ్ ఓల్డ్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కింద వేసినప్పుడు సేమ్ గ్లైడర్ అలాగే ఉంది. గ్లైడర్
అసలు గ్లైడర్ అయితే చేంజ్ చేయలేదు. వేరే గన్స్ కన్నా అన్నిటికీ చేంజ్ అయిపోయింది, గ్లైడర్ మాత్రం చేంజ్ చేయలేదు. ఇలా గ్లైడర్ తెచ్చినట్టు అప్డేట్లోనే డేంజర్ జోన్ తెచ్చేసి ఇంకా పర్మనెంట్ ఉంచాలి. ఇంకా మళ్ళీ తీయకూడదు గ్లైడర్. తీస్తే ఓల్డ్ ప్లేయర్స్ బాధపడతారు. కొత్త వాళ్ళ కోసం, కొత్త ప్లేయర్ల కోసం బోర్డు తెచ్చారు కదా ఫ్రీ ఫైర్. ఓల్డ్ ప్లేయర్ కోసం గ్లైడర్ ఒకటే కదా తెచ్చింది. గ్లైడర్తో పాటు డేంజర్ జోన్ తెచ్చి పర్మనెంట్ ఉంచాయి. ఇంకా ఇది ఇలా చేస్తే ఫ్రీ ఫైర్కి ఎక్కువ రీచ్ అవుతుంది. మనం చెప్తుంటే ఎంటర్టైన్ అయ్యాడు అలా ఇష్టమది. ఓకే, వీటికి వంట కూడా ఉంటుంది కానీ అవ్వలేదు. కానీ హెడ్ షాట్ అలాగనే తగిలింది. హెడ్ షాట్కి గిల్ వచ్చింది చాలు. హెడ్ షాట్కి గిల్ వస్తే చాలు మనకు. వెనక్కి ఈరోజు స్నైపర్లు వేసుకుని కూడా స్నైపర్ కాదు ఎస్కేస్ ఏదో ఆడుతున్నాడు. ఇప్పుడు ఇందాక ఫైరింగ్ వచ్చింది. ఎనిమిది ఉన్నాడా లేడా ఏదో ఎనిమిది ఉన్నాడా. ఇక్కడ లూట్ బాక్స్ పైన ఉంటాడు, లేదంటే ఇదేనా ఈ లూట్ బాక్స్ ఈ రూమ్లో లేడా, రూమ్లో ఉంటున్నారు. లేదంటే ఆడిదే లూట్ బాక్స్ లేడు. ఇంకా అయితే ఆడిదే లూట్ బాక్స్. ఓకే, ఇంకా కిక్స్ సరుకుడు కూడా వచ్చాడు. కేసీ క్యారెట్స్కి పెట్టుకున్నాం. గ్లైడర్ చేతికి వస్తే గ్లైడర్ని వదులుతాం పెట్టి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా బైక్ ఎక్కేసి గ్లైడర్ దూకేయడమే. గ్లైడర్ నొక్కితే గ్లైడర్ ఎక్కిపోద్ది మనం. ఓకే, ఓల్డ్ గ్లైడర్ అయితే చాలా దూరం ట్రావెల్ చేసేది. ఇది మరి నేను ఇంకా హైట్ నుంచి చూడలేదు, కొంచెం హైట్లో చూస్తున్నాం కాబట్టి అర్థం కావట్లేదండి. దూరంగానే అవుతున్నట్టు మరి, ఇంకా డిస్టెన్స్ వెళ్ళలేదు ఆ ఓల్డ్ గ్లైడర్ అయితే. ఇప్పుడు ఇది సగం అవుతున్నట్టు. ఏం మరి అలా వెళ్ళినా పర్లేదు. మళ్ళీ గ్లైడర్తో వెళ్ళిపోవడం అక్కడికి. ఓకే, అప్పుడు జస్ట్ మిస్ దానికి తగిలేసి ఉంటే కింద పడేసేది. కానీ గ్లైడర్కి ఏం అవుతుంది, ఎందుకంటే అది గ్లైడర్ కాబట్టి. సరదాగా నన్ను ఒక పైన డ్రాప్ వేసాడు. డ్రాప్లో దొరుకుతుంది అనుకుంటున్నాను గ్లైడర్. మరి నేనైతే నాకు తెలియదు మరి దేంట్లో దొరుకుతుందో. నేను సరిగా అడగాలి ఎక్కడ దొరికిందో, ఎందుకంటే ఆడు నాకన్నా ముందు నుంచి వాడాడు గ్లైడర్. ఆడికి ఎక్కడ దొరికిందో తెలుసుకున్నాను. డ్రాప్లో దొరికిందో అక్కడ దొరికిందో చెప్తాడు కదా. డ్రాప్లో దొరికితేనే అప్పుడు నుంచి డ్రాప్లో ఏరుకుంటే గ్లైడర్లో దొరుకుతాయి మనకి. ఇక్కడ నుంచి ఆ డ్రాప్ దగ్గరికి వెళ్ళి డ్రాప్ ఎక్కితే డ్రాప్లో గ్లైడర్ ఎక్కినా లేదు తెలిసిపోద్ది. వెళ్ళాం దింపేసింది తప్ప. దీన్ని ఎక్కినా సరే వేస్ట్, ఎందుకంటే ఇది అంత హైట్ లేదు. గ్లోవల్ వేసి ట్రై చేద్దాం. ఒకటి ఈడు గ్లోవల్ ఈడే కావట్లేదు, పట్టలేదు గ్లోవల్. కష్టపడి వేసాను. ఇంకోటి ఒకటిది ఎత్తు పొలాలకి వేసాను. అవ్వదు, అస్సలు అవ్వదు. ఎత్తు పొలాలకి వేసిన కాబట్టి అవ్వదు అనిపిస్తున్నారు. అవ్వకపోయినా ఏం చేసేది ఏం లేదు, వెళ్ళిపోవడం ఇంటికి. అబ్బా అవ్వలేదు. ఇది డ్రాప్ కోసం చూసుకున్నాను కానీ నేను నా బ్లడ్ చూసుకోలేదు. ఇప్పుడు వచ్చి బ్లడ్ చాలా తగ్గిపోయింది. జోన్ బయట ఉండి జోన్ సర్వీస్లా ఉంది. జోన్ లోపలికి వస్తాను. ఇక్కడ హ్యాంగర్లో అయితే 8 లేరు, 2 ఉన్నారు. ఇంకని ఇప్పుడు ఒకడు ఉన్నాడు. ఒక గిల్లు అది, ఆ ఒక్క గిల్లు అన్నా నాకు వస్తే బాగుంటుంది. 8 గిల్లులో ఉన్న 9 గిల్లు అవుతాయి. ఇది దొరికితే అబ్బాయి నేను సరిగడు నాకు అవుతుంది. నేను సరిగడు గట్టి పొడిసినట్టు నేను సరిగడు రవిచ్చేద్దాం. నేను సరిగడు రవిస్తాను. కోడేహా రైడు ఇంకొకడు ఉన్నాడు. హిట్ లిస్ట్ తీసుకున్నా పోయి. హిట్ లిస్ట్కి టైం అయిపోయింది. హిట్ లిస్ట్ లేదు, మళ్ళీ జూమ్ బయట అవసరం లేదు మనకి. ఇందాక తగ్గిపోయింది ఒకసారి బూస్ట్ అయిపోయింది. ఇక్కడైతే హ్యాంగర్లు ఎవరు లేదు, ముందే ఉండుంటారు. వాళ్ళ దగ్గర ఉంటారు, మన టీమ్మేట్స్ దగ్గర ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇదంతా ఎతికేసి వచ్చాం కదా. ఎతికేయడం అంటే మొత్తం తిరిగేసి వచ్చాం కదా. ఎనిమిది ఉంటే కొట్టేవాడు కదా. మనం తిరిగేసినప్పుడు అంతసేపు తిరిగామా మనం. ఎక్కడ ఉందంటే వాళ్ళ దగ్గర ఉంటారు, లేదంటే పైన ఉంటుంటారు జోన్లో. ఇక్కడ ఏదైనా టోకెన్ ఉన్నాయి, టోకెన్ తీసుకున్నాం. అక్కడ 8 మంది ఉంటున్నట్టు 8 స్పాట్ని పెట్టాడు. అయిపోయిందా